భారతదేశంలో చిన్న చిన్న నేరాలకి, ఉదాహరణకి హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసాం అనుకోండి, 1000 రూపాయలు ఫైన్. లేదా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసాం, ఓవర్ స్పీడ్ వెళ్ళాం, ప్రతిదానికి ఒక ఫైన్ అమౌంట్. ఆ ఫైన్ అందరికి ఒకేలా ఉంటది. రిచ్ అయినా పూర్ అయినా, ఎంత సంపాదిస్తున్నా అసలు సంపాదించకపోయినా ఫైన్ కట్టాల్సిందే. అలా ఉంటుంది మన దేశంలో. ఫిన్లాండ్ లో ఇంకొక పరిస్థితి. ఫిన్లాండే కాదు, కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా ఫైన్ సిస్టమ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇది ఒక చక్కటి మోడల్ అక్కడ బాగా వర్క్ అవుతుందంట. అసలు ఏంటి మోడల్ ఒకసారి చూద్దాం. అక్కడ డే ఫైన్ అనే కాన్సెప్ట్ ఉంది. డే ఫైన్ అనే కాన్సెప్ట్, ఉదాహరణకి నువ్వు ఒక పెద్ద జాబ్ చేస్తున్నావు, నువ్వు ట్రాఫిక్ లో ఒక తప్పు చేసావు. ఆ తప్పు చేసినప్పుడు ట్రాఫిక్ ఓవర్ స్పీడ్ లో ఏదో చేసావు, నీకు 20 days డే యూనిట్స్ ఫైన్ వేస్తారు. అంటే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు లెక్కేసి 20 రోజులు పాటు ఫైన్ వేస్తారు. ఉదాహరణకి నువ్వు రోజుకి 100 రూపాయలు సంపాదిస్తున్నావు అనుకో, 2000 ఫైన్ కట్టాలి. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు అనుకో, 20 లక్షలు ఫైన్ కట్టాలి. రీసెంట్ గా ఫిన్లాండ్ లో ఆండర్స్ విల్కాఫ్ అనే ఒక బాగా రిచెస్ట్ మ్యాన్ మన కరెన్సీలో 1,10,00,000 ఫైన్ కట్టాడంట ఓవర్ స్పీడ్ వెళ్ళినందుకు.